పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. వైఎస్ వివేక హత్య కేసు ఇక ఎన్నడూ వినని మిస్టరీయేగా. వివేకానందరెడ్డి మృతిపై ఇంకా ఏమీ తేలదట. సిబిఐ కూడా సుప్రీంకోర్టుకు తేల్చి చెప్పిందా? మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై ఇంకా ఏమీ తేలలేదు. ఇప్పటికింతే సిబిఐ కూడా సుప్రీంకోర్టుకు తేల్చి చెప్పింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ముగిసిందని సిబిఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ కేసులో కొత్తగా ఎవరిని నిందితులుగా చేర్చలేదని, అదనపు ఆధారాలు లభించలేదని నివేదించింది. ట్రయల్ కోర్టులో విచారణను వేగవంతం చేసి 4 వారాల్లోగా ముగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే ఈ కేసులో నిందితుల బెయిల్ని రద్దు చేయాలన్న విజ్ఞప్తులను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత పోరాటం కూడా ముగిసినట్లేనని అనుకోవాలి. ఇక వైఎస్ వివేకామృతిలో మిస్టరీ మీడే అవకాశం లేనట్లే కనిపిస్తుంది. వైఎస్ వివేకామృతి జరిగి 7 ఏళ్లు కావస్తుంది. గొడ్డలిపోట్లు ఉండడంతో అది హత్య అని అందరూ ఆరోపించారు. ఇప్పటివరకు హత్య గల కారణాలు, హత్య చేసిందెవరనేది తేల్చలేకపోయారు. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఒంటరి పోరాటం చేస్తున్నారు. న్యాయ పోరాటం చేశారు. ఈ హత్య కేసులో ఆధారాలు లభించలేదా, లేక ఆధారాలను చెరిపేయడంతో విచారణలో అసలు వాస్తవాలు బయటకు రావడం లేదా? మరి దేశంలో అనేక క్లిష్టమైన కేసులను పరిష్కరించిన సిబిఐ వల్ల కూడా కాలేదంటే అసలు ఈ కేసు ఇక మూలన పడినట్లే అని అంటున్నారు. ఒక హత్య జరిగితే వెంటనే దాని గల కారణాలను, నిందితులను ఎక్కడున్నా పట్టుకునే దర్యాప్తు అధికారులు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మిస్టరీని ఎందుకు ఛేదించలేకపోతున్నారనేది $1 మిలియన్ ప్రశ్న. నిజానికి ఆధారాలున్నా, ఏమాత్రం సాంకేతికమైన చిన్నపాటి క్లూ లభించినా దర్యాప్తు అధికారులు వదిలిపెట్టే ప్రశ్న ఉండదు. కానీ వివేకానంద హత్య జరిగి 2019లో జరిగింది. 7 ఏళ్లుగా కుమార్తె డాక్టర్ సునీత పోరాటం చేస్తుంది. కానీ హత్యకు గల కారణాలు కూడా తెలియరాలేదు. ఇక నిందితులు ఎవరు లేరని, అందుకు తగిన ఆధారాలు లభించలేదని చెప్పడంతో వైఎస్ వివేక హత్య కేసు ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోనుంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనేక విషయాలు గత 7 ఏళ్లుగా ప్రచారంలో ఉన్నాయి. వాటిలో నిజానిజాలు ఆ భగవంతుడికి తెలియాలి. వాటికి ఎటువంటి ఆధారాలు లేవు. ఒక మాజీ ముఖ్యమంత్రి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురై ఇన్నేళ్లవుతున్నా కనీసం హత్యకు గల కారణాలను బయట ప్రపంచానికి తెలియకపోవడంతో ఇక దర్యాప్తు సంస్థలపై కూడా ప్రజలకు దురభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది. అలాంటి వారికి న్యాయం జరగనప్పుడు ఇక సామాన్యులకు సరైన న్యాయం ఎందుకు జరుగుతుందన్న ప్రశ్న సహజంగా తలెత్తుతుంది. వైఎస్ వివేకానందరెడ్డిది సహజ మరణం కాదని, కానీ అందుకు గల కారణాలు ఇప్పటివరకు తెలియకపోవడం మాత్రం దురదృష్టకరమనే చెప్పాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.